స్టవ్ని ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత వాష్ చేసుకుని గోంగూరను వేసుకోండి. ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోండి. ఎక్కువగా వెల్లుల్లిపాయలు, కారంకి సరిపడినంత పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ప్లేట్ పెట్టుకొని ఫుల్గా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత తాలింపుకు స్టవ్ని ఆన్ చేసుకోండి. వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.